సుప్రీంకోర్టు నీట్ మీద నిర్ణయం తీసుకోవాల్సింది. ఇప్పుడు తాజాగా ఏదైతే సెంటర్ల వారీగా రిలీజ్ చేయమంటే కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చినాయి. ఇందులో అహ్మదాబాద్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పరీక్ష కేంద్రంలో మొత్తం 676 మంది విద్యార్థులు నీట్ రాస్తే ఏకంగా 12 మందికి 700+ స్కోర్ వచ్చింది. దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం ఉండదు సాధారణంగా. కానీ ఇప్పుడు అట్లాంటివన్నీ రెచ్చగొట్టి రాస్తారు. అంటే అట్లా వస్తుంది అన్నట్టు. నామకల్లోని ధనవోదయ అకాడమీ సీనియర్ సెకండరీ స్కూల్లో 659 మంది విద్యార్థులు పరీక్షలు హాజరైతే 8 మందికి 700+ మార్కులు వచ్చినాయి. ఇదేం తప్పేం కాదు అంతమందికి రావడం. 8 మందే కదా 700లో. అలాగే శిఖర్లోని టాగోర్ పీజీ కాలేజీలో 357 మంది పరీక్ష రాస్తే 5గురికి 700+ స్కోర్ వచ్చింది. ఇది తప్పేం కాదు. టాప్ 50లో 37 శిఖర్ నుంచి ఉన్నాయి. 650 మార్కుల కంటే ఎక్కువ స్కోర్ చేసిన టాప్ 50 పరీక్ష కేంద్రాలు 37 శిఖర్లోని పరీక్షా కేంద్రాలు. అట్లాగే దేశంలో బెస్ట్ ఫలితం వచ్చిన టాప్ 60 పరీక్షా కేంద్రాల్లో 43 శిఖర్ నుంచినే ఉన్నాయి. టాప్ 50లో నామకల్లోని 5 పరీక్షా కేంద్రాలు, హర్యానా హిస్సార్లోని జగర్ వంటి ఉన్నాయి. రాజ్కోట్లోని ఒక పరీక్షా కేంద్రంలో ఏకంగా 200 మంది విద్యార్థులకు 600+ మార్కులు వచ్చినాయి. ఇది కొంచెం వెరిఫై చేయాల్సి ఉంది. రాజస్థాన్ దగ్గర వచ్చేటప్పుడు దేశవ్యాప్తంగా నీట్ యూజీలో ఉత్తమ ఫలితాలు చూపిన టాప్ 10 సిటీలో 5 రాజస్థాన్ నుండే ఉన్నాయి. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల వారీగా చూస్తే నీట్లో ఉత్తమ ఫలితం చూపిన టాప్ 10 రాష్ట్రాలు వరుసగా చండీగఢ్, రాజస్థాన్, హర్యానా, కేరళ, ఢిల్లీ, పంజాబ్, ఒరిస్సా, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే నీట్ రాసిన వాళ్ళు 64,931 మంది, అర్హత సాధించిన వాళ్ళు ఏకంగా 43,853 మంది ఉన్నారు. 700కి పైగా మార్కులు వచ్చిన వాళ్ళు 87, 650కి పైగా మార్కులు వచ్చిన వాళ్ళు 758 మంది, 600కి పైగా మార్కులు వచ్చినటువంటి 2,500 మంది, 550కి పైగా మార్కులు వచ్చిన వాళ్ళు 5,027 మంది ఉన్నారు. 500కి పైన మార్కులు సాధించిన వాళ్ళు టోటల్గా 7,938 ఉన్నారు. కాబట్టి ఇది తప్పనలేం కదా. కాబట్టి ఫైనల్గా అయితే అనుమానాలు రేకెత్తుతున్నటువంటి వేళ అనుమానం ఆధారంగా రద్దు చేస్తారా చూడాలి.